హలో అండి. నేను మీ అడ్వకేట్ లక్ష్మి. అయితే చాలామంది ఓపెన్ డిగ్రీ డిస్టెన్స్ చేసి 3 ఇయర్స్ ఎల్ఎల్‌బి చేసిన వాళ్ళు చాలామంది ఈ మధ్య ఎన్రోల్‌మెంట్ అవ్వక సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేశారండి. మ్యామ్ మేము ఆల్రెడీ ఎల్ఎల్‌బి కంప్లీట్ చేసేసాము. బట్ తెలంగాణ బార్ కౌన్సిల్ మమ్మల్ని ఎన్రోల్‌మెంట్ తీసుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ తీసుకోవట్లేదు. వేరే ఏం చేయాలి? ఇప్పుడు ఎల్ఎల్‌బి కంప్లీట్ చేసేసామని చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. కొంతమంది 10థ్, ఇంటర్ లేకుండా డైరెక్ట్ డిగ్రీ చేసి ఎల్ఎల్‌బి చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది 10థ్ చేసి ఇంటర్ మళ్ళీ ఓపెన్‌గా చేసి, మళ్ళీ డిగ్రీ ఓపెన్‌గా చేసి ఇట్లా అంటే ఒక్కొక్కటి ఓపెన్‌గా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, అయితే గ్రౌండ్ లెవెల్‌లో కోర్ట్‌లో ఏం జరుగుతుందంటే తెలంగాణ బార్ కౌన్సిల్‌లో మీ సర్టిఫికేట్స్ ఎలా రిజెక్ట్ అవుతున్నాయి? మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారు? ఈ రిస్క్ మీకు అవసరమా? అనేది డైరెక్ట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా, ప్లెయిన్‌గా నేనిప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ బీసీఐ రూల్ 5 ఏం చెప్తుంది? ఫస్ట్ మన లా ఏం చెప్తుందో చూద్దాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ వచ్చేసి లీగల్ ఎడ్యుకేషన్ రూల్ 5 ప్రకారం మీరు 10th పాస్ అయ్యారు, తర్వాత ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యారు, ఆ తర్వాత ఏదన్నా ఒక గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి కాకతీయ, ఉస్మానియా ఏదైనా యూనివర్సిటీ నుంచి 3 ఇయర్స్ డిస్టెన్స్ డిగ్రీ చేశారు అనుకుందాం. ఈ సీక్వెన్స్ ఎట్లా ఉంటుంది? 10th ప్లస్ ఇంటర్ ప్లస్ డిగ్రీ, డిస్టెన్స్ డిగ్రీ ఇలా ఉంటే పేపర్ మీద ఎట్లా తర్వాత అడ్వకేట్ గా ఎన్రోల్ అవ్వడానికి 100% ఎలిజిబుల్ అనమాట. మరి ఎవరు ఎలిజిబుల్ అవ్వట్లేరు అని అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయకుండా డైరెక్ట్ గా ఓపెన్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ తీసుకున్న తర్వాత అప్పుడు ఎల్ఎల్బి చేస్తారు చూడండి, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. బీసీఐ కూడా యాక్సెప్ట్ చేయదు. అయితే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అని అంటే తెలంగాణ బార్ కౌన్సిల్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు అసలు విషయానికి వస్తే గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉందంటే లాలో ఎలిజిబుల్ అని ఉన్నా సరే గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ డిగ్రీ సర్టిఫికేట్స్ చూసి అప్లికేషన్స్ని హోల్డ్లో పెట్టడం కానీ రిజెక్ట్ చేయడం కానీ చాలా మందికి జరుగుతుంది. అయితే డిస్టెన్స్లో ఫేక్ సర్టిఫికేట్, సింగిల్ సిట్టింగ్ డిగ్రీస్ ఇవన్నీ ఎక్కువ రావడంతో జెన్యున్ డిస్టెన్స్ డిగ్రీస్ ని కూడా డీప్లీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే పక్కన ఏపీ బార్ కౌన్సిల్ కి వెళ్తే సరే తెలంగాణలో ఎలాగో రిజెక్ట్ అయింది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో అయినా మాకు ఎన్రోల్ అవుతుందేమో అని చెప్పేసి చాలా మంది క్యాండిడేట్స్ అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ ఏమవుతుంది? లోకల్ రెసిడెన్షియల్ ప్రూఫ్ లేకపోవడం వల్ల, జ్యూరిస్డిక్షన్ రూల్స్ వల్ల అక్కడ వాళ్ళు కూడా పెట్టే రూల్స్ కి ఎన్రోల్మెంట్ అనేది అవ్వట్లేదు. అయితే మరి చాలా మంది అడ్వకేట్ అవుతున్నారు, ఎట్లా అవుతున్నారు అని అడుగుతున్నారు. మరి డిస్టెన్స్ డిగ్రీతో ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అడ్వకేట్స్ అవ్వట్లేదా అంటే అవుతున్నారు, కానీ ఎలా? తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు అనమాట. ఆర్టికల్ 226 ప్రకారం రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని కోర్టులో మేము ప్రాపర్గా 10+2+3 అంటే 10th ఇంటర్ డిగ్రీ మేము కంప్లీట్ చేసాము, జెన్యున్ గా కంప్లీట్ చేసాము. ఆ తర్వాత రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాకు డిగ్రీ ఉంది, ప్రూవ్ ఉంది అని చెప్పేసి హైకోర్టు నుంచి డైరెక్షన్ అండర్ తెచ్చుకొని బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ చేసుకొని వాళ్ళు అడ్వకేట్ గా ఎన్రోల్ అవుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎల్ఎల్బి అయిపోగానే స్మూత్ గా మనకి అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎన్రోల్మెంట్ ఈజీగా అయిపోతుంది, స్మూత్ గా అయిపోతుంది అని అంటే అవ్వదండి. అట్లా అసలు అయ్యే ఛాన్సెస్ లేవు. డిస్టెన్స్ చేసిన వాళ్ళకి, లేకుంటే మధ్యలో ఇలా చేసిన 10th ఇంటర్లో ఎక్కడైనా గ్యాప్స్ ఉన్న వాళ్ళకి. అయితే ఇప్పుడు నెక్స్ట్ అసలు ఏం చేయాలి? ఇప్పుడు మాకు ఒక అడ్వైజ్ ఇవ్వండి, మేము చెయ్యాలా, ఎల్ఎల్బి చేయాలా వద్దా, ఇలాంటివన్నీ మీరు అడిగితే నేనేం చెప్తానంటే మీరు ఫస్ట్ 10+2+3 సీక్వెన్స్ జెన్యున్ గా ఉందా? హైకోర్టు ఆర్డర్ ద్వారా మీకు 100% రిలీఫ్ వస్తుంది, ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది, ఎన్రోల్ అవ్వచ్చు. బట్ ఇంకా ఎల్ఎల్బి అడ్మిషన్ తీసుకోలేదు, నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను, ఈ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని స్టెప్ వేయాలంటే భయం వేస్తుంది అని అంటే 3 ఇయర్స్ ఎల్ఎల్బి చదివిన తర్వాత లీగల్ ప్రాసెస్ ఫేస్ చేసి కోర్ట్ ఆర్డర్ తెచ్చుకోవాలి, ఇవన్నీ చేయాలి అని అంటే నేను ఈ టెన్షన్స్ అన్ని తీసుకోలేను, మళ్ళీ ఇట్లా అనే దాని ఆలోచనలో డైలమాలో ఉన్నోళ్ళు అయితే ఒక్కసారి రీవెరిఫై చేసుకోండి. మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని బార్ కౌన్సిల్లో ఏం జరుగుతుంది, బార్ కౌన్సిల్ ఇస్తున్నటువంటి నోటిఫికేషన్స్ని కంప్లీట్గా రీడ్ చేయండి. ఎవ్రీ టైం ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోండి. బార్ కౌన్సిల్కి వెళ్ళండి, మేము ఇప్పుడు డిస్టెన్స్ డిగ్రీలో ఉన్నాము, ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నాము, మాకు నెక్స్ట్ ప్రాసెస్ ఎన్రోల్మెంట్ అవుతుందా అవ్వదా, ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకో.
అన్నీ వెరిఫై చేసుకుంటారని నేను మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. అన్నీ ముందే ఆలోచించుకోండి. ఎల్ఎల్బి చేసే ముందు మీకు డిస్టెన్స్ ఏమైనా 10th ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ ఏదైనా మీకు డిస్టెన్స్లో కానీ ఓపెన్లో కానీ ఉంటే, ఒకవేళ మీరు చేసిన యూనివర్సిటీ, డిగ్రీ చేసిన యూనివర్సిటీ వెరిఫైడ్ ఉంటే అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు చేయాలా వద్దనేది రీవెరిఫై చేసుకోండి. అంతేకాని తొందరపడి ఎల్ఎల్బి చేసేసిన తర్వాత ఎన్రోల్మెంట్ అవ్వలేదని బాధపడకండి. ఏపీలో అవ్వదా అంటే ఏపీలో అవ్వకపోవచ్చు. పోనీ ఏబీ రాసిన తర్వాత మేము పాస్ అవుతాం కదా, మేము ఎక్కడికైనా వెళ్ళి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు కదా అంటే, ఏబీ పాస్ అయిన తర్వాత కూడా మీరు రావాల్సింది మళ్ళీ తెలంగాణ బార్ కౌన్సిల్కే, మళ్ళీ తెలంగాణ బార్ కౌన్సిల్లోనే మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అప్పుడైనా మీ డిస్టెన్స్ డిగ్రీ మీదని వాళ్ళు ఎన్రోల్మెంట్ చేస్తారు తప్ప ఏబీని తీసుకొని వాళ్ళు కన్సిడర్ చేసి ఎన్రోల్మెంట్ అనేది జరగదు. సో మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే నేను చెప్పినట్టు చేసిన వాళ్ళైతేనేమో ముందుకెళ్ళిపోండి. ఎల్ఎల్బి చేసిన వాళ్ళైతే రిట్ పిటిషన్ వేసేసేయండి. అప్పుడు అలా ఆ దారిలో వచ్చి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోండి. లేదు మేము ఇంకా చేయలేదు, జాయిన్ అవుదాం అనుకుంటున్నాం మేము ఇప్పుడే అనుకుంటే ఒక్కసారి రీవెరిఫై చేసుకొని జాయిన్ అవ్వండి. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం బీసీఏ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుందండి కాలేజెస్కి కానీ స్టూడెంట్స్కి కానీ. అండ్ ఏమంటారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి కానీ ఎన్రోల్మెంట్కి కానీ అన్నిటికీ స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేస్తుంది. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ ది నెక్స్ట్ ఏంటంటే బీసీఐలో రూల్ బుక్లో ఒకలా ఉంది అండ్ బయట గ్రౌండ్ రియాలిటీ ఇంకోలాగా ఉంది. చాలా మంది డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అయితే మీ కెరీర్ కోసం మీరు ఇంత కష్టపడి ఎల్ఎల్బి చేసి టైం, హార్డ్ వర్క్ ఇవన్నీ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు చేసే వాళ్ళైతే, ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నిజం, ఇది గ్రౌండ్ రియాలిటీ. నేను పక్కగా చెప్తున్నాను. అసలు ఇది ఎవరు చెప్పకూడదు కూడా, బట్ నేను చెప్తున్నాను. మీరు చేయాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. డిస్టెన్స్ డిగ్రీ ఉంటే ప్రస్తుతానికి తెలంగాణ రిజెక్ట్ చేస్తుంది, ఏపీలో కూడా అవ్వదు. ఇంకా ఇదొక్కటి నేను చెప్పగలిగింది. అండ్ ఎట్లా అవుతున్నారు అయ్యే వాళ్ళంటే మీకు చెప్పాను నేను ఆల్రెడీ ఎట్లా అవుతున్నారు అనేది నేను మీకు చెప్పేశాను ఆల్రెడీ. అయితే ఇవి ఫస్ట్ థింగ్ ఎల్ఎల్బి చేసే ముందు వెరిఫై చేసుకోండి. ఎల్ఎల్బి చేసిన వాళ్ళైతే రిట్ పిటిషన్ వేయండి. డిస్టెన్స్ డిగ్రీస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ క్వాలిఫైడ్ ఆ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఆ క్వాలిఫైడ్ యూనివర్సిటీని చూసిన డాక్యుమెంట్స్ అయితే కొన్ని వరకు తెలంగాణ బార్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేస్తుందండి. మీకు లాస్ట్ డిగ్రీ ఏదైతే 10+2+3 ఏదైతే ఉందో 3 ఇయర్స్ అంటే డిగ్రీ 3 ఇయర్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యూనివర్సిటీ అంటే కాకతీయ, ఉస్మానియా లాంటి మంచి యూనివర్సిటీస్, గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్ నుంచి కనుక మీరు డిగ్రీ చేసి ఉంటే ఒక్కొక్కసారి మాత్రం బార్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేస్తుంది, ఒక్కొక్కసారి మాత్రం సమ్ టైమ్స్ రిజెక్ట్ చేయొచ్చు, లేదంటే పెండింగ్లో కూడా పెట్టొచ్చు. అప్పుడు మీరు పిటిషన్ వేసేసుకొని దాన్ని మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇలా కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని అంటే ఇంకా ఇదండి, నేనైతే నిజాలు చెప్పేశాను. మీరు చేస్తారా చేయరా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా ఈ విషయంలో డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. అండ్ మీకు ఎవరైనా లా చేయాలనుకున్నా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా డిస్టెన్స్ డిగ్రీస్ చేస్తుంటే ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీరు అడిగిన డౌట్స్ మీదనే నేను చాలా వీడియోస్ చేయాలి. మీరు ఏ డౌట్స్ అయితే అడుగుతున్నారో ఆ డౌట్స్ మీద వీడియోస్ చేస్తున్నాను. డిస్టెన్స్ డిగ్రీ మీద నాకు చాలా క్వశ్చన్స్, చాలా క్వైరీస్ వచ్చాయి. అన్నిటికీ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టేసేయండి. నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాను. అండ్ అంతే, ఇంకా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ లక్ష్మి అడ్వకేట్.